ఇంగ్లాండ్తో టీ20లో నాణ్యమైన ప్రదర్శన చేసిన వరుణ్ చక్రవర్తికి వన్డేల్లోనూ అవకాశం దక్కింది. కటక్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్తో అరంగేట్రం చేశాడు. ఇప్పటికే స్పెషలిస్ట్ స్పిన్నర్ కేటగిరీలో కుల్దీప్ యాదవ్ ఉండనే ఉన్నాడు. అతన్ని తొలి మ్యాచ్లో ఆడించిన మేనేజ్మెంట్ రెండో వన్డేకు విశ్రాంతి ఇచ్చింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలోనూ వరుణ్ను తీసుకుంటుందనే చర్చ మొదలైంది. అయితే భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా మాత్రం కుల్దీప్ యాదవ్ వైపే మొగ్గు చూపాడు. దానికి కారణమేంటో కూడా విశ్లేషించాడు. వరుణ్ చక్రవర్తి టీ20లకు సరిగ్గా సరిపోయే బౌలర్. అతన్ని ఎక్కువగా పొట్టి ఫార్మాట్కే వినియోగించుకోవాలి. కుల్దీప్ యాదవ్ భిన్నమైన బౌలర్. మందకుడి పిచ్లపై వికెట్లు తీయగల సత్తా ఉన్నాడు. పెద్ద టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేయడం అతడి ప్రత్యేకత. ఇప్పటికీ నాకు విషయం గుర్తుంది. 2019 వన్డే ప్రపంచ కప్లో పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ను క్లీన్ బౌల్ చేశాడు. అతడి చేతిలో ఏదో అద్భుత నైపుణ్యం దాగి ఉంది. అందుకే ఎంతో అనుభవం కలిగిన క్రికెటర్ను ఐసీసీ టోర్నీలో పక్కన పెట్టొద్దు అని రైనా వెల్లడించాడు. ఇక రెండో వన్డేలో ఆడిన వరుణ్ 10 ఓవర్ల స్పెల్లో 54 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.